విశాఖలో పలు కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా మద్దెలపాలెం, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, సిరిపురం, జగదాంబ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. బస్సుల రద్దుతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్న విశాఖ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలి. ఇది ఆర్టీసీ బస్సు వారి సూచనలు. అయితే విశాఖలోని ఇటీవల కాలంలో పలు సర్వీసులు రద్దయినట్లు పలు ప్రయాణికులు కూడా ప్రైమ్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇదే క్రమంలో ఇటీవల కాలంలో కూడా స్త్రీశక్తి పథకం కూడా దీనికి తోడైంది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో కూడా ముఖ్య కూడళ్ళు ఉన్నటువంటి విశాఖ ముఖ్య కూడళ్ళలో కూడా సర్వీసులు రద్దయినట్లు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ ప్రాంతాలలోని ఎప్పుడు ఈ యొక్క బస్సులు సర్వీసులు రద్దయ్యాయి అనే సమాచారం మనతో పాటు విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, విశాఖపట్నంలోని ఇటీవల కాలంలోని కొన్ని సర్వీసులు రద్దయ్యాయని, అది కూడా స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత కూడా పలువురు అవస్థలు పడుతున్నట్లు కూడా ప్రైమ్ మినిస్టర్ దృష్టికి సమాచారం అందింది. అయితే దీని పట్ల మీరు ఏమంటారు? విశాఖపట్నం జిల్లాలో సర్వీసులు రద్దవడం అంటూ పెద్దగా జరగలేదండి. రద్దయిన సర్వీసులు చూసుకుంటే 4 years బ్యాక్ ఆల్రెడీ మనకి కోవిడ్ కాలంలో కానీ ఈ కాలంలో కూడా అంతకుముందు కూడా అయితే ఇంక 15 సంవత్సరాల క్రితం కూడా 20A అనే బస్సు ఒక 15 బస్సులు తిరుగుతుండేవన్నీ. అవి రద్దయ్యాయి 15 సంవత్సరాల క్రితమే. 3 సంవత్సరాల ముందు ఏంటంటే ఉన్నాయో మనకి 900 ఎంవీపీ కాలనీ టు రైల్వే స్టేషన్ తిరుగుతున్నాయి. అవి కొన్ని సర్వీసులు లేక రద్దయినాయి. అదేవిధంగా 14 సర్వీస్ అదే వెంకోజీపాలెం నుండి ఏదైతే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ తిరుగుతున్నాయో ఇది కూడా రద్దయినాయండి. ఇది పలు రిప్రజెంటేషన్ తర్వాత 14 అయితే రిస్టోర్ చేయడం జరిగింది. ఎక్కువ ట్రెండ్ ఏదైతే ఉందో 900K రూట్లో ఆ సెక్టర్లో చాలా వరకు కవర్ అవుతుంది. ఆ సెక్టర్లో అయితే 2 సర్వీసులు అయితే అదనంగా పెంచడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసరికి స్త్రీశక్తి పథకం వచ్చాక ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని హైబ్రిడ్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్ అయితే 3-4 బస్సులు వాళ్ళు తిప్పలేక, లాభదాయకం లేక ఇయర్స్ అయిపోయాయి కాబట్టి అవి రద్దయిని తప్పించి విశాఖపట్నం జిల్లాలో రద్దవడం జరగడం లేదండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కంపేర్ చేసినా సరే కిలోమీటర్ ఆఫ్ ఆపరేషన్, కిలోమీటర్ ఏదైతే ఉన్నాయో అవి అయితే పెంచడం జరిగింది, కానీ స్త్రీశక్తికి మిగతా సర్వీసులు ఏమీ రద్దవలేదండి. ఇప్పుడు ఏ ప్రాంతాల్లో అయితే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేశారు? అయితే స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు కూడా మీరు ప్రపోజల్ పెట్టున్నారు. ఈ బస్సులు ఎప్పటి నుంచి విశాఖపట్నంలో నడుస్తాయంటారు? తప్పనిసరి అండి. స్త్రీశక్తి పథకము ఆగస్టు 15 నుండి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 4 కోట్ల వరకు మహిళా ప్రయాణికుల్ని ట్రావెల్ చేయడం జరిగింది. అదేవిధంగా అత్యధికంగా 120 కోట్ల వరకు ఆదాయం అయితే స్త్రీశక్తి పథకంగా ఆదాయము ఏపీఎస్ఆర్టీసీ విశాఖ జిల్లా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా హయ్యెస్ట్ ఇన్ ద స్టేట్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఓఆర్ కూడా ఆక్యుపెన్సీ రేషియో కూడా మనకి 60 ఆ ప్రాంతంలో ఉన్నది కూడా 85% వరకు బాగా పెరిగింది. ముఖ్యంగా ముఖ్య కోడల్లో మన మధ్య బస్సులు తగ్గినాయి అన్నారు. ఆ రూట్లో వాల్టేర్ డిపోలో హయ్యెస్ట్ ఓఆర్ వస్తుంది. అదేవిధంగా గాజువాక్ డిపో, సింహాచలం డిపో, సింహాచలం టెంపుల్కి కూడా ఎక్కువ ట్రావెల్ ప్యాటర్న్ చూస్తున్నాం. ఈ ట్రావెల్ ప్యాటర్న్ చూసుకొని రూట్ చూసుకొని సుమారు 180 బస్సుల వరకు అదనంగా కావాల్సి వస్తుంది విశాఖపట్నం జిల్లా. దాన్ని ప్రతిపాదించామండి. సింహపురిలో 50 బస్సులు, అదేవిధంగా గాజువాక్లో కూడా 50 బస్సులు. ఇవన్నీ కూడా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ బస్సులన్నీ కూడా జూలై 1 కల్లా వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మనకి ఏదైతే ఉన్నాయో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటికీ అనుసరించి మేమైతే 200 బస్సుల వరకు ఎక్స్ట్రా కావాలన్నది నీడ్ అయితే ఎప్పటికప్పుడు పర్సూ చేసి ఈ రానున్న ఈ విశాఖపట్నం ఎక్స్పాన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ట్రావెల్ ప్యాటర్న్ కూడా మధురవాడ ఇటువైపు నుండి, అనకాపల్లి నుండి యాక్టివిటీస్ అయితే రోజుకు పెరుగుతున్నాయండి. ఈ యాక్టివిటీ దృష్ట్యా కూడా మేము బస్సులు పెంచడానికి పూర్తి సన్నద్ధం చేస్తున్నామండి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్త్రీశక్తి పథకము ప్రారంభించింది. అయితే విశాఖ నుంచి ఎంతమంది ప్రయాణికులు స్త్రీశక్తి పథకం వినియోగించుకుంటున్నారు? ప్రభుత్వం మీద ఎంత ఆదాయం దీని ప్రభావం చూపుతుందని మీరు అంటారు? తప్పనిసరి అండి. రోజుకైతే మాకు స్త్రీశక్తి పథకం ముందు 3 లక్షల మంది ట్రావెల్ చేస్తుండేవారండి. ఉమెన్ ట్రావెల్ కూడా అరౌండ్ 40% ఉండేది ఇందులో. తర్వాత స్త్రీశక్తి పథకం తర్వాత 4,50,00,000 వరకు 4,50,000 వరకు ట్రావెల్ పెరిగిందండి. ఇందులో కూడా ఉమెన్ ట్రావెల్ అత్యధికంగా ఈ జిల్లాలో
పెరగడం జరిగిందండి. 78% వరకు ఉమెన్ ట్రావెల్ ఉంది. అంటే సుమారుగా 3 లక్షల పైచిలకు మనకి ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారండి. అమౌంట్ వైజ్ వస్తే 1,10,00,000 వరకు ఇప్పటి వరకు కూడా 110 కోట్ల వరకు కూడా మనకి విశాఖ జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఉమెన్ ట్రావెల్ కూడా 4 కోట్ల పైచిలకు ట్రావెల్ చేయడం జరిగిందండి. అది ఏదైతే విశాఖ నగరంలోని సాంకేతిక కారణాల దృష్ట్యా కొన్ని బస్సులు అయితే రద్దవడం అయితే కామన్ అని రద్దయ్యాయని కూడా చెప్తున్న సంగతి తెలుస్తుంది. అయితే జూలై నుంచి కూడా ఎలక్ట్రికల్ వాహనాలు సుమారు 100 నుంచి 200కు పైగా వాహనాలు విశాఖలోకి రానున్నాయని, అప్పటికి కూడా ప్రయాణికుల గురించి కూడా అవస్థలు కూడా తగ్గే అవకాశం ఉందని, స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటికే కోట్లాది రూపాయలు కూడా ప్రభుత్వంపై భారం పడినా కూడా ఎంతో సమన్వయంతో కూడా ఈ యొక్క స్త్రీ శక్తి పథకం ద్వారా ఎంతోమంది విశాఖలో కూడా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటున్నారని కూడా ఇక్కడ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మనతో చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, విశాఖపట్నం, ప్రైమ్ 9.